నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజా వెంకటాద్రి నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 27ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. అసలు ఎవరు ఈ రాజా వెంకటాద్రి నాయుడు, ఏంటి ఈయన ప్రత్యేకత, ఎందుకు రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించాల్సి వచ్చింది, అమరావతిని కేంద్రంగా చేసుకొని ఎప్పుడో 17వ శతాబ్దంలో ఆయన ఏం చేశాడు, ఆయన ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పురావస్తు నిపుణులు, ప్లీచ్ ఇండియా సిఇఓ తపతి మనతో ఉన్నారు, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు. నమస్కారం శివనాగిరెడ్డి అండి. ఏంటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ప్రత్యేకత? అసలు ఆ పేరులోనే ఉంది వాసిరెడ్డి, వాసిగల రెడ్డి. రెడ్డి అంటే ఆనాడు కేవలం ఇప్పుడున్న కులం కాదు, అప్పుడు కేవలం అది ఒక అధికార హోదా కలిగిన పదవి. అదిగో ఆ పదవిని ఘనంగా నిర్వహించిన వారికి వాసిరెడ్డి అనే బిరుదు దక్కిందని కొన్ని కథనాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు ప్రస్తుతం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు, ఆయన పేరు తలుచుకుంటేనే మనకి అమరావతి గుర్తుకొస్తుంది, ఆయన పేరు తలుచుకుంటేనే మనకి అనేక దేవాలయాలు గుర్తుకొస్తాయి, ఆయన పేరు తలుచుకుంటేనే పిండారీల్ని, దగ్గుల్ని, దారి దోపిడీగాళ్ళైన సెంచుల్ని అనసిన నేపథ్యం మన కళ్ళ ముందు కదలాడుతోంది. అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది, చర్చించుకోవాల్సింది ఏమిటంటే, ఈనాడు మరి అంతటి సమర్థ పాలకుడు, నిజాం ప్రభుసే మన్నె సుల్తాన్ అని బిరుదు పొందినటువంటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మామూలు వ్యక్తి కాదు, అందరిలా మామూలు పాలకుడు కాదు. నిజాం ప్రభుత్వం పాలిస్తున్న రోజుల్లో వాళ్ళ తండ్రి ఎవరనుకుంటున్నారు? కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట ఉంది, అలాగే గుంటూరు జిల్లాలో కోసూరు దగ్గర అచ్చంపేట ఉంది. ఇటు జగ్గయ్య వాసిరెడ్డి వెంకటాద్రి నాయుని తండ్రి, ఇటు పక్కన అచ్చమ్మ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి తల్లి. వాళ్ళిద్దరి పేరును కూడా ఈరోజు చరిత్రలో కలకాలసం నిలిచేట్లుగా జగ్గయ్యపేట, అచ్చంపేట, కృష్ణా నదికి ఆ పక్కన ఈ పక్కన సూర్య చంద్రుల్లా వెలుగొందుతూనే ఉన్నాయి. అలాంటి గొప్ప పట్టణాలు అవి. మళ్ళీ మనం ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళాలి. ఈయన ఎంతటి సమర్థ పాలకుడు, ఎందుకు ఆయనకి నిజాం ప్రభు అంతటి బిరుదిచ్చాడు? ఈయన నిజాం ప్రభుత్వంలోనూ అటు మొఘల్ పరిపాలనలో కూడా ఆ సమకాలీనంగా ఉన్నాడు. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం, అంటే అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మెప్పు కూడా ముందు రోజుల్లో పొందాడు. తరువాత వాళ్ళ కన్నెర్రకు గురయ్యాడు. ఎందుకు గురయ్యాడు ఒక్కసారి ఆలోచిస్తే, 1761 ఏప్రిల్ 27న జగ్గయ్య అచ్చమ్మలకు జన్మించిన ఇతడు ముగ్గురు సంతానంలో ఒకడు. అయితే ఆ ముగ్గురితో పాటు ఈయన కూడా గారాబంగా పెంచారు, పండితుల చేత విద్యను ఇప్పించారు, అతనికి రాజనీతిని కూడా బోధించారు. ఆ తరువాత పంపకాల్లో భాగంగా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడికి కృష్ణా తీరానికి దక్షిణానున్న చింతపల్లి అనే ఒక ఊరు, అది కూడా జమీందారీ పట్టణమే, ఆ పట్టణాన్ని వారికి అప్పగించి 551 గ్రామాలు, పట్టణాలకు అధిపతిగా నియమించారు. అదిగో అది అధికారికంగా 1783 నుంచి ఆయన పట్టాభిషిక్తుడైన 1796-97కే ఆయన ఈ పరిపాలన బాధ్యతలను చేపట్టినట్టుగా చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి. అవి ఎలా తెలుస్తున్నాయి మనకి అని అంటే, ఒక్కసారి ఆలోచిద్దాం. మరి అసలు ఇంతటి సమర్థవంత పాలకుడు, కవులు, కళాకారులని, పండితులను పోషించాడు, ఆలయాలన్నింటినీ అద్వితీయంగా వెలుగొందేట్లుగా తనకున్న వనరుల్లో నుంచి ఎక్కువ భాగాన్ని వాటికే వెచ్చించాడు. అంతేకాదు, పండితులకు, కవులకు తాను 2 సార్లు తులాభారం తూగి వచ్చిన స్వర్ణం, వెండి నాణ్యాలు వీటన్నిటిని కూడా ఒక వంతు ఏమో అమరేశ్వర స్వామి దేవాలయ జీర్ణోద్ధరణ నిర్వహణకు, మరో వంతు పండితులకు, కళాకారులకు ఇచ్చినటువంటి గొప్ప వితరణశీలి. ఎందుకు అంత వితరణ వచ్చింది అంటే, ఆనాటి రాజకుటుంబాల్లో కేవలం ప్రజల నుంచి పన్నుల ద్వారా వసూలు చేయటమే కాదు, వచ్చిన సొమ్మును ప్రజల సంక్షేమం కోసం, కళలు, కవుల కోసం, ఆలయాల నిర్వహణ కోసం, ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలి అన్నది వాళ్ళకి పెంపకంలోనే ఉందన్నమాట. ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే, ఈయన చింతపల్లి వచ్చాడు, చింతపల్లిలో అద్వితీయంగా పాలన చేస్తునేటప్పుడు 1791 ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. ఆ కరువులో నుంచి కోలుకోలేని దెబ్బతిన్నారు ప్రజలు. తన పాలనలో ఉన్న ప్రజలు ఇంత బాధపడటం నో అని తనకున్నటువంటి అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించవలసిన ఈ 551 గ్రామాల నుంచి వసూలైన
శిస్తు తన దగ్గర ఉంది, తన భాండాగారంలో ఉన్న ఈ ధనం బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించాలి. అయ్యో, నా ప్రజలంతా హాహాకారాలు పెడుతూ మరణిస్తూ ఆకలితో అలమటాడుతుంటే ఎక్కడో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వానికి తర్వాత చెల్లించవచ్చు అన్న ధోరణితో ఆయన ఆ ధనాన్ని, అంటే బ్రిటిష్ బొక్కసానికి చెల్లించవలసిన ధనాన్ని ప్రజల కోసం వాడాడు. తను ప్రభుత్వానికి చెల్లించవలసిన సొమ్మును వాయిదా వేశాడు. ఇది ఒకటి. రెండో పాయింట్ ఏమిటంటే, ఈయన అప్పటి వరకు ఉన్న జమీందారులందరిలో కంటే ఎక్కువగా 6,000 సైన్యాన్ని, అనేక ఏనుగుల్ని, గుర్రాల్ని, వీటన్నిటితో పాటు సమర్థవంతమైన తనకు సలహాలనిచ్చేటువంటి చక్కటి మంత్రివర్గాన్ని, వాళ్ళందరికీ ములుగు పాపరాజ్యుడు అనేటువంటి ఒక గొప్ప అనుభవశాలి పండితుడు, రాజకీయ విజ్ఞాని ఈయనకి ప్రధానమంత్రి. ఆయన స్వయంగా కవి కూడా. అదిగో ఆయన ఇచ్చే అనుక్షణ సలహాలతో సమర్థుడైనటువంటి పాలకుడుగా గుర్తింపు పొందాడు. ఇది రెండవది. ఏమిటి? ప్రజల్లో ఎక్కడ చూసినా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అని అంటున్నారు. రెండు, అందరి జమీందారుల కంటే కూడా తాను చక్కటి పరిపాలన అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ వాళ్ళకి అప్పటికే ఏమైందంటే, అక్కడక్కడ ఎదురు తిరుగుతున్న నేపథ్యంలో వెంకటాద్రి నాయుడు దగ్గర ఎంత సైన్యం ఉండటమా, ఈయన ఎప్పుడో మనకి ఎదురు తిరిగే అవకాశం ఉంది అని అనుకొని, ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈయన ఏం చేశారంటే, శిస్తు, చెల్లించవలసిన శిస్తు ఆయన కట్టలేదు కదా, ప్రజల సంక్షేమానికి కరువు కాటకాల్లో వాడాడు కదా, నువ్వు వెంటనే కట్టు అని తాకీదు ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. తాను నేను కడతాను అని వినమ్రంగా చెప్పిన ప్రభుత్వం వినలేదు. వినకపోగా జమీందారిని ఖాళీ చేసి ఉన్న పలంగా తట్టా బుట్టా సర్దుకొని నువ్వు బయటకు వెళ్ళాలి, కోటను మాకు అప్పగించాలి, తాళం చెవులు కూడా మాకివ్వాలి అన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా పాలకుల కర్కశ ఆదేశాలు బాధించాయి వాసిరెడ్డి వెంకటాద్రిని. ఎందుకో తెలుసా? ఒక్కసారి కోట తాళాలని వారికి అప్పగిస్తే నా ప్రజలు ఏమైపోతారు, వాళ్ళు రైతులు ఏమైపోతారు, కళాకారులు ఏమైపోతారు, వీళ్ళంతా దిక్కు దివాణం లేని పరాయ పాలకుల కిరాయి మోకల అకృత్యాలకు బలైపోతారే, ఎలా, వీళ్ళందరినీ కాపాడేది నా బాధ్యత కదా అని అనుకొని, ఏమీ అనకుండా బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం తాను అక్కడి నుంచి బయటకు వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. ప్రతిఘటించటానికి తన దగ్గర సైనికులు లేరు, వాళ్ళందరిని కూడా బ్రిటిష్ ప్రభుత్వం సొంతం చేసుకుంది. ఆ నేపథ్యంలో తనకున్న కొద్దిపాటి వనరులతో కృష్ణా నది వద్దకు వెళ్ళాడు. మౌనంగా అలా మెల్లగా పారుతూ బాధతో ముందుకు అడుగేస్తున్న ఆ నీటి వంక చూశాడు. ఆ నీరు కూడా కాలానికి అందరూ ఒదిగి ఉండవలసిందే అన్న సందేశాన్ని ఇచ్చి, ఆగొద్దు, ముందుకు ప్రయాణించండి అన్న ఒక చక్కటి మౌన సంకేతాన్ని ఆ కృష్ణా జలాలు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుకు అందించాయి. అంతే, ఆయన ఒక దృఢతరమైన నిర్ణయాన్ని తీసుకొని, నేను మళ్ళీ మరొక రాజధాని పట్టణాన్ని నేను నిర్మించుకుంటాను, అది ఎక్కడో కాదు, అదిగో ఎదురుగా కనిపించే అమరలింగేశ్వర స్వామి ధరణికోటలో అప్పటి వరకు అనేక ప్రభువుల ఆదరణ చూరగొన్న ఆలయం కదా, అదిగో ఆలయ శిఖరం వంక ఆయన మననం చేసుకొని చూస్తున్నాడో లేదో గుడి గంటలు ఒక్కసారిగా మోగాయి. రా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, రా, మిమ్మల్ని ఈ ఆలయ పరిసరాలు ఆహ్వానిస్తున్నాయి అని ఆ జయగంటల నేపథ్యం వినిపించి మరో మాట మాట్లాడకుండా తాను తనకున్న కొద్దిపాటి సిబ్బందితో ఉన్న పలంగా అలాగే కట్టుబట్టలతో ముందుకు సాగి అలా దిడుగు, మునుగోడు మొదలైన ప్రదేశాలు దాటాడు. ఇది అనువైన ప్రదేశం కాదనుకున్నాడు. ఇంకా ముందుకెళ్ళాడు. ఎక్కడ దాకా ఎందుకు, అమరలింగేశ్వరుని అనునిత్యం, అదిగో ఆ మహానుభావుని సుప్రభాతం నుంచి పవలంకు సేవ వరకు జరిగే నిత్య అర్చనల నేపథ్యంలో వెలువడే మంత్రోచ్చాటనలతో నేను కాలం గడపవచ్చు కదా అని అనుకొని ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ధరణికోట అప్పటికే శిథిలంగా ఉంది. అది అప్రతిహత శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి సామాన్య శకం 60 నుంచి 90 వరకు దక్షిణ భారతదేశాన్ని అంతటినీ ఏలినటువంటి ప్రాంతం ధరణికోట. కానీ ఆ మునుపటి వైభవాలేవి, ఆ ప్రభావాలేవి లేవు. నేడు కేవలం శిథిలాలుగా ఆ కోట చుట్టూ పిచ్చి మొక్కలు మొలిసి దైన్యాన్ని తలపిస్తున్నాయి.
అదిగో ఆ నేపథ్యాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇది కూడా అనువైంది కాదు అని అనుకున్నాడు. ఆలయానికి ముందుకు వెళ్ళాడు. ముందు నుంచి ఎదురుగా ఉన్న చక్కటి బాటను చూశాడు. ఓ, ఈ బాటకు అటు ఇటు చక్కటి పట్టణ ప్రణాళికతో ఒక నిత్య నూతన నవోన్మేషంగా విలసిల్లే ఒక అధునాతన పట్టణాన్ని నిర్మిస్తే బాగుండు కదా అని అనుకున్నాడు. ఆ పట్టణ నిర్మాణానికి పూనుకున్నప్పుడు బిల్డింగ్ మెటీరియల్స్ అంటే నిర్మాణ సామగ్రి కావాలి కదా. కొంత సేకరించుకునే సమయంలో ఎవరో, అయ్యా ఎక్కడ దాకా ఎందుకు, అదిగో ఆ శిథిలాల్లో చూడండి ఎంత పొడవాటి ఇటుకలు ఉన్నాయి, ఎన్నో రాళ్ళు ఉన్నాయి, మనం కొద్దిపాటి సౌలభ్యంతో వాటిని వినియోగించుకోవచ్చు కదా అన్న సలహాతో ఆయన ఈ నిర్మాణ పనుల పర్యవేక్షణలో నిమగ్నై ఉండగా ప్రతిరోజు అక్కడి నుంచి ఈ నిర్మాణ సామగ్రి వస్తూ ఉంది. అది తాను ప్రత్యక్షంగా చూడలేకపోయాడు. కానీ త్వరగా నా పట్టణం నిర్మించాలి, నా ప్రజలకు నేను సేవలు అందించాలి అన్న మమేకమై ఆయన పర్యవేక్షణకే పరిమితమైన నేపథ్యంలో ఏమైందో తెలుసా? తెలియని ఒక ఇబ్బంది కలిగింది. ఏమిటి అంటే, ఎప్పుడో మౌర్య చక్రవర్తి అశోకుని కాలం నుంచి మధ్యయుగాల వరకు అనేక వందల వేల మంది బౌద్ధ భిక్షువులకు ఆలవాలంగా ఉండి చీనీ భిక్షుకు యాత్రికుడు హుయన్ సాంగ్ను కూడా ఆహ్వానించిన ధరణికోట స్తూపం శిథిలమైంది. పదిలం చేయటానికి కూడా పనికిరాని దశలో ఉంది. అదిగో అక్కడి నుంచి వస్తున్నాయి. కానీ ఒక్కసారి దాదాపుగా 1796 ప్రాంతం, అది 1797లో అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సర్వేయర్ జనరల్గా ఉన్నటువంటి మెడ్రాస్ ప్రెసిడెంట్ అంటారు ఆయన, కల్నల్ కాలిన్ మెకంజీ. అతను శ్రీలంకలో ఉంటే సర్వే చేయడంలో దిట్ట కదా అన్న ఉద్దేశంతో ఆయన్ని ఇక్కడికి పిలిపించుకున్నారు. ఎందుకు పిలిపించారో తెలుసా? నిజాం నవాబు అన్నీ ఇచ్చాడు, కానీ ఈ తీరాంధ్ర ప్రాంతాన్ని అప్పచెప్పాడు, సర్కార్ అంటాం కదా. కానీ 12 ఓళ్లను తన చేతిలో పెట్టుకున్నాడు. వాటిని మనం మునగాల, పరిటాల, ఈ రెండింటిని ఆయన ఇవ్వలేదు. ఎందుకు పరిటాలను ఇవ్వలేదు, ఎందుకు మునగాలను ఇవ్వలేదు అని మునగాల్ని మళ్ళీ మునగాల్ని కృష్ణా జిల్లాలో ఒక భాగంగా పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నారంటే అక్కడ వజ్ర వైడూర్యాలకు పెట్టని కోట ఈ కృష్ణానదికి ఉన్నటువంటి పరిటాల, అటుపక్క కొల్లూరు కాదు, కోళ్ళూరు. అంటే మనకు పులిచింతల ప్రాజెక్టు వెనుక వైపు ఉన్న ప్రాంతం అంతా కూడా నిత్య నూతనంగా ప్రతిరోజు వజ్రాలు, వైడూర్యాలు అలా బయటకు వస్తూనే ఉంటాయి కదా. సంపన్నవంతమైన నిజాం ప్రభువుకి ఇదొక ఆదాయ వనరుగా ఉండేది. అందుకని ఆయన పెట్టుకున్నాడు కదా. అసలు బ్రిటిష్ ప్రభుత్వానికి అనుమానం వచ్చింది, ఇంత తీరాంధ్ర ప్రాంతాన్ని మాకు ఇచ్చాడే నిజాం, మరి ఈ 12 ఎందుకు ఇవ్వలేదు అని తెలియకుండా సర్వే పేరిట కల్నల్ కాలిన్ మెకంజీ అనే ఒక ఉద్యోగిని పంపారు. ఆయనకి సర్వేయర్ జనరల్గా ప్రమోషన్ కూడా ఇచ్చారు. కల్నల్ కాలిన్ మెకంజీ తనతో పాటు మిగతా అప్పటికే ఇంకా కావలి వెంకట బొర్రయ్య, కావలి లక్ష్మయ్య ఇలాంటి వారిని తీసుకొని ఆ ప్రదేశానికి వచ్చాడు. ఆ ధరణికోటలో అడుగుపెట్టాడు. అయ్యో, అద్వితీయమైన ఒక చారిత్రక కట్టడం ఇలా దీనికి ధ్వంసానికి గురవుతుంది ఏమిటి, ఎవరు తెమ్మంటున్నారు మీ బ్రిటిష్ ఈ సామగ్రిని అంటే, అదిగో మా రాజా వాసిరెడ్డి వెంకటాద్రిని అక్కడ కొత్తపట్నాన్ని కట్టిస్తున్నాడు, వారికే ఇవన్నీ తీసుకెళ్తాడు. ఈయన వెళ్ళంగానే రాజా వెంకటాద్రి నాయుడు సాధారణంగా తను నిర్మించుకున్న అద్వితీయమైన భవనం, ఆ భవనం పేరేమిటో తెలుసా మీకు? వైజయంతి విలాస్. ఏమిటి వైజయంతి? ఇంద్రుని రాజధాని అమరావతి, ఇంద్రుడు తానుండే విలాసవంతమైన రాజప్రాసాదం పేరు వైజయంతి కదా. అదిగో అదే వైజయంతి పేరు తాను పెట్టుకున్నాడు. మరి ఆ పట్టణానికి ఒక పేరు కావాలనుకున్నాం కదా. మరి ఇంతటి అధునాతన పట్టణానికి మీరు ఒక పేరును సూచించండి అని పాపయారాధ్యులను అడగ్గా ఆయన తన మంత్రి సహచరులతో చర్చించి, అయ్యా మీరు పాలకులు, మీరు ప్రభువులు అంటే ఎవరో తెలుసా? దేవేంద్రులు. దేవతలకు ప్రభు దేవేంద్రుడు, మాకు మీరే దేవేంద్రులు. ఆ దేవేంద్రుని రాజధాని అమరావతి. మీరు మాకు దేవేంద్రుడితో సమానం కాబట్టి మీరు నిర్మించిన ఈ రాజధాని పట్టణానికి అమరావతి అని పేరు పెట్టండి అని వాళ్ళంతా సూచించగా 1796-97 మధ్య మొట్టమొదటిసారి ధరణికోటకు ఉత్తరంగా, అమరలింగేశ్వరానికి దక్షిణంగా వెలసిన ఒక కొత్త పట్టణం పేరు అమరావతి అని వెలుగొందింది. అదిగో ఆ సందర్భంలో కల్నల్ కాలిన్ మెకంజీ వచ్చాడు. మెకంజీ అక్కడ తాను చూసినవన్నీ కూడా అమరావతి, యాంటిక్విటీస్ ఆఫ్ అమరావతి అన్నాడు కాబట్టి అందుకని ఆ రోజు నుంచి ధరణికోట మరుగున పడింది, అమరావతి వెలుగులు విరజిమ్మింది. ఇక రాజా వెంకటాద్రి నాయుడు దగ్గరికి వెళ్ళాడు కదా మెకంజీ. ఏమన్నాడు తెలుసా? వెళ్ళిన తర్వాత, మహారాజా
మీరు ఒక చారిత్రక కట్టడాన్ని విధ్వంసం చేస్తున్నారు, ఈ సంగతి మీకు తెలుసా అన్నాడు. అయ్యో అలాగా తెలీదే, మాకు సనాతన ధర్మం ప్రకారం ఆలయాల్ని, పురాతన కట్టడాలని పునరుద్ధరించటం, జీర్ణోద్ధరణ చేయటం బహు పుణ్యాన్ని సంతరించి పెడుతుందని మా పండితులంతా చెప్పారే, ఇది నాకు తెలియకుండా జరిగింది, దయచేసి మీరు ఏమనుకోవద్దు, ఈ రోజు నుంచి నేను ఆ పనిని ఆపిస్తున్నాను అన్నాడు. మరి ప్రతిరోజు మీకు అక్కడి నుంచి వస్తున్న వస్తువులన్నీ ఎక్కడున్నాయి, ఇదిగో రండి అని ఆయన ఆహ్వానించి తన నా ఇల్లు ఏమంటాము దాన్ని, ఆ ప్రాసాదం మధ్యలో హాయిగా కూర్చోబెట్టి అప్పటి వరకు అక్కడకు కూలీలు తెచ్చినటువంటి అనేక పురావస్తువులు, వాటిల్లో బుద్ధుని పరమ పవిత్ర ధాతువుల నుంచినటువంటి ధాతు పేటికలు ఉన్నాయి, అనేక శిల్పాలు ఉన్నాయి, బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూపించాడు. ఆయనకి దాచుకోలేదే, ఆయనలోనే స్వార్థం ఉంటే అవన్నీ కరగించి తన భార్యకో లేక బంధువులకో ఆభరణాలు చేయించుకున్నాడు కదా. ఆయనలో అలాంటి ఆలోచన లేనాడు రాలేదు. ఎందుకు తెలుసా, నాది కాంతి నాకొద్దు అన్నాడు. ఎక్కడి నుంచి ఎలా తెచ్చారో అక్కడ ఉన్నాయన్ని కూడా అలాగే ప్రదర్శనకు పెట్టాడు. ఆ ప్రదర్శన చూసి పులకించిన కల్నల్ కాలిన్ మెకంజీ ద యాంటిక్విటీస్ ఆఫ్ అమరావతి అని అద్వితీయమైన ఒక నివేదికను తయారు చేస్తే, ఆ నివేదిక అన్ని దేశాల్లోనూ తెలిసి ప్రపంచం విస్తుపోయింది. ఇంతటి చారిత్రత కలిగిందా అమరావతి అని ఆ శిల్పాలు, ఆ నాణేలు, ఆ పురావస్తువులన్నిటిని చూసి. అది ఒక నేపథ్యం. అంతేకాని కావాలని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బౌద్ధ క్షేత్రాన్ని విధ్వంసం చేశాడు అని అనుకోవటం సబబు కాదు నా ఉద్దేశంలో. ఆయనకి తెలియదు, బిల్డింగ్ మెటీరియల్ వస్తున్నాయన్నాడు, కట్టాడు. అయితే ఎంక్వైరీ చేయాలా లేదంటే ఆయన దీంట్లో బిజీ అయిపోయాడు. మనం ఆయన్ని ఇప్పుడు తప్పు పట్టడానికి వీలు లేదు. ఇంకా ఉన్నవన్నీ ఆయనకు చూపించాడు. ఆయన చూపించడం వల్ల వాళ్ళు నివేదిక తయారై అందరికీ తెలిసింది. ఇవాళ అమరావతి ఘనత ప్రపంచ పరివ్యాప్త ఖ్యాతి గడించింది అంటే కారకుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. ఇక వద్దాం, ఇంతటి చక్కటి పరిపాలన అందిస్తున్న వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆయన హాయిగా నిలదొక్కుంటున్న రోజుల్లో ప్రజలంతా మునుపటి కష్టాలను మరచిపోయి ఆహా కళ్ళ ముందు మళ్ళీ మన మన్నే సుల్తాన్ వన్నెలు తీరే పాలనను అందిస్తున్నాడు, ఈయన కలకాలం వర్ధిల్లాలి అని వాళ్ళంతా అనుకుంటున్న నేపథ్యంలో ఏం జరిగిందో తెలుసా, ఎక్కడికక్కడ హాయిగా చక్కటి పంటలు పండుతున్నాయి కృష్ణానది ఆ తీరంలో ఈ తీరంలో. అయితే దారి దోపిడీగా అంటారు. అప్పుడే పిండారీలు అనేటువంటి కొత్త రకమైన బందిపోటు దొంగలు ఊరు వాడ దోచుకుంటూ రకరకాల కృత్యాలు చేసుకుంటున్న నేపథ్యం అది. పిండారీలకు తోడు చెంచులు, వాళ్ళు కూడా అమాయకత్వంతో అటు కృష్ణానది ముత్యాల నుంచి ఇటు వచ్చేటువంటి వారందరినీ కూడా పడవల మధ్యలోనే వాళ్ళని బంధించి బయటకు తీసుకొచ్చి కొన్ని సందర్భాల్లో హత్యలు చేసి వారిని దోచుకుంటున్నారే, అది వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చెవిన పడింది. అయ్యో, నా పాలనలో నా రాజ్యంలో ప్రజలు ఇంత కష్టాలకు గురవుతున్నారా, ఎవరు దానికి కారకులు అని అంటే చెంచులు అని చెప్పారు. దాదాపుగా 600 మంది చెంచుల్ని పాపరాజ్యుడు ఏం చెప్పాడు తెలుసా, మీరు రెండిటు భోజనం ఏర్పాటు చేయండి, వాళ్ళు నా భోజనానికి ఆహ్వానించినప్పుడుగా మరి వాళ్ళని ఇక హతం చేయాల్సిందే, లేదంటే మన ప్రజలు సుఖంగా జీవించలేరు అన్న మాటను ఈయన అంగీకరించాడు. వచ్చిన వారిని వచ్చినట్టుగా తలలు ఒకే చోట నరికించేశాడు. అలా నరికించిన ప్రదేశం ఎక్కడైతే దొంగలుగా బందిపోటు దొంగలుగా ప్రజలను హింసిస్తున్నటువంటి చెంచుల తలలు పడి నేల రాలాయో ఆ ప్రాంతాన్ని నరుకుళ్ళపాడు అని పటికీ పిలుస్తున్నారు. అయితే ఆయన అయ్యా ఇంతవరకు వాళ్ళని ఏది బందిపోటు దొంగలను హతమార్చాను, ఇప్పుడు నా ప్రజలంతా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు అని ఆనందించే లోపే ఆయన మంత్రివర్గంలో నుంచి ఒక సూచన చేశారు. అయ్యా, మీరు 400 నుంచి 600 మంది ప్రాణాలను తీశారు, ఇది బ్రహ్మహత్యా పాతకం మీకు చుట్టుకుంటుంది, దీనికి ప్రాయశ్చిత్తం చేయాలన్నది, ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు. మీ సూచనే కదా నేను పాలించాను అన్నాడు. అయితే దానికి విరుగుడు ఉంది. ఏమిటి అంటే, మీరు కొత్త ఆలయాలు నిర్మించండి, దాదాపుగా 108 పురాతన ఆలయాలను ఎన్నుకొని వాటిని జీర్ణోద్ధరణ గావించండి అన్న నేపథ్యంలో ఆయన అమరేశ్వర స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాడు. ఆ తర్వాత మంగళగిరి, ఈనాడు మంగళగిరి
కింద ఉన్నటువంటి నరసింహస్వామి దేవాలయ ఎత్తైన గోపురం ఒకటి కనిపిస్తుంది చూసారా, ఆ గోపురాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడే స్వయంగా ప్రత్యక్షంగా తానే అక్కడుండి ఒక్కొక్క ఇటుక ఎలా అమరుతుందో కూడా చూసి దాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత రాజా వాసిరెడ్డి వెంకట. అదే కాదు, అమరావతికి గుంటూరు పక్కనే మీకు చేబురోలు అని ఉంటుంది. చేబురోలు అద్వితీయమైనటువంటి ఊరు. ఆ చేబురోల్లో ఆయన ఒక పెద్ద పుష్కరిణి తవ్వించి పుష్కరిణి మధ్యలో చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయాన్ని నిర్మించాడు. మామూలు మాట కాదు అది. ఆలయం మధ్యలో, సరస్సు మధ్యలో చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం. ఇప్పుడు అందరూ అది బ్రహ్మాలయం అంటారు, కాదు, బ్రహ్మలింగేశ్వరాలయం. దాన్ని నిర్మించింది కూడా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడే. అక్కడ కూడా తనకు సంబంధించిన కుటుంబీకులకు తాను ఎలాంటి భవనాల్లో ఉంటున్నాడో అదే రకమైనటువంటి అత్యంత సుందరతర వాస్తు వైవిధ్య భరితంగా నిర్మించిన భవనాలు ఈనాటికి చెబురోల్లో ఉన్నాయి. వాసిరెడ్డి వారు చెబురోల్లోనూ ఉన్నారు. ఇక మళ్ళీ ఇటు వద్దాం. అయితే ఏమన్నారు, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అన్నారని ఈయన 108 దేవాలయాలు కృష్ణ గుంటూరు తీరాల్లో ఉన్న అనేక దేవాలయాల్ని ఆయన పునరుద్ధరించాడు. మళ్ళీ కవులకి కళాకారులకి దాన ధర్మాలను పెంచాడు. అమరలింగేశ్వర స్వామికి ప్రత్యేకంగా 9 మంది ఆగమ పండితుల్ని తీసుకొచ్చి నియమించాడు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి జీవితాంతం తిన్నా తరుక్కుపోని భూదానం చేశాడు. ఇలా తాను వారు ఎలా సూచనలు ఇచ్చారో అలాగే సమర్థవంతమైన గత పాలనను మించినట్లుగా మళ్ళీ పరిపాలించాడు. ఈ పరిపాలించిన నేపథ్యంలో ఏం జరిగింది అంటే, ఆయన కొడుకులు లేనప్పుడు వాళ్ళ దాయాదుల నుంచి 2 పిల్లల్ని ఆయన దత్తత తీసుకున్నాడు. వాళ్ళు రాజా వాసిరెడ్డి జగన్నాథ బాబు, రాజా వాసిరెడ్డి అమర్నాథ్ బాబు. వీళ్ళిద్దరూ తీసుకున్నాడు. అయితే ఆయన తర్వాత ఈయన పాలనని కొనసాగించి మాత్రం జగన్నాథ్ బాబు గారే. ఓకే. ఆ చివరి దశలో ఆయనకి ఏమైందో తెలుసా? ఆయన ఏమనుకున్నాడు, ఇక శేష జీవితం అంతా నేను అమరేశ్వర స్వామి సన్నిధిలో ఆ గుడి గంటలు వెలువరించే చక్కటి ఓంకారనాదాన్ని వింటూ 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 నేను కాలం గడపాలి. పండితులు కవులు కళాకారులు వినిపించేటువంటి ఆ సాహితీ వైభవ సౌరభాన్ని నేను తిలకించాలి అని అనుకున్నాడు కదా. ఆయనకు అంతలోనే కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తర్వాత బంధువులు ఎవరైతే తాను నమ్మాడో వాళ్ళంతా కూడా ఈయన మీదకి పంపకాలు, వారసత్వ పంపకాల నేపథ్యంలో ఈయన మీదే కోర్టుకెళ్లారు. అదిగో ఆ నేపథ్యంలో తాను గత కాలపు వైభవ ప్రభావాలను అలా నెమరు వేసుకుంటూ 1816 ఆగస్టు 17వ తేదీన శాశ్వతంగా అమరావతికి వెళ్ళాడు. ఆయన నిర్మించింది అమరావతి, ఆయన చేరుకుంది కూడా అమరావతి, స్వర్గపురి. అయితే అసలు ఎందుకు ఈ అమరావతికి ఇంత ప్రాశస్త్యం? అమరావతి 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 అని ఈనాడు మనం టీవీ పెట్టంగానే 80 అడుగులు ఎత్తున్న బుద్ధుని విగ్రహం, చంద్రబాబు మాట్లాడంగానే అమరావతి అమరావతి అంటాం. రైతుల ఆందోళన కూడా అమరావతి అమరావతి అనే కదా జరిగింది. అదిగో ఆ అమరావతికి అంతటి పేరు రావటానికి ఈనాడు ప్రజల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు, మా ఆంధ్రుల కొత్త రాజధాని అమరావతి. ఆ అమరావతి ఎక్కడిదో కాదు, ఎక్కడో ఇంద్రుని రాజధాని కాదు. ఇంద్రుణ్ణి మనం చూడలేదు, అమరపురిని మనం చూడలేదు. కానీ ఇళ్లలో ఈ నేలపై ఇంద్రుణ్ణి తలపించి మరిపించి చక్కటి పాలన అందించి మనం చూడనటువంటి అమరావతి పట్టణాన్ని కళ్ళ ముందు కనిపింపజేసినటువంటి గొప్ప పరిపాలనా దక్షుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. 3 పాయింట్లు మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఒకటి, మిగతా జమీందారులాగా ఆయన కేవలం తన స్వార్థానికి ఆ జమీను వాడుకోలేదు. 2, జమీలో నుంచి వచ్చేది చూసారా, ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉన్నా కూడా వారి దగ్గర నుంచి సేకరించిన ధనాన్ని కరువు కటకల్లో వాళ్ళకే పంచిపెట్టాడు. ఆ తరువాత అసలు నిన్ను తరిమేసిన కూడా బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ ప్రజలు ఎక్కడ ఏకాకులు అవుతారో అన్న ఉద్దేశంతో పట్టుదలతో కొత్త పట్టణాన్ని నిర్మించుకొని మునుపటి పాలన మళ్ళీ అందించి వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూశాడు. 4, ప్రజల కష్ట నష్టాలను తన కష్ట నష్టాలుగా భావించి ప్రజలంతా కూడా తన బిడ్డలు అని ఆనాడు అశోకుడు చెప్పిన వాక్యాన్ని తను అక్షరాల ఆచరించి చూపాడు. దానికి తార్కాణమే దోపిడీ దొంగల నుంచి ప్రజలను రక్షించటం. ఒక అధునాతన మునుపటి పట్టణ వ్యవస్థ కాదు, అధునాతన పట్టణ వ్యవస్థ, సుస్థిరమైన విశాలమైన
90 డిగ్రీల్లో ఉండే రోడ్లతోనూ డ్రైనేజీ వ్యవస్థతోనూ రోడ్డుకి అటువైపులా ఇటువైపులా బారులు తిరిగి స్వాగతం దొర అని అప్సర శిరోమణులంతా ఆహ్వానిస్తున్నట్టు విలసిల్లుతున్న భవంతులు ఇవన్నీ ఎవరు కట్టించారు? రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. మరి ఆయన కారణంగా పరోక్షంగా శిథిలాల్లో నుంచి వచ్చినటువంటి అనేక పురావస్తువులు అమరావతి పురావస్తువులుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచి భారతీయ తొలి శిల్పకళలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంధార, మధుర, అమరావతి శిల్పకళలో అమరావతి శిల్పకళ సాటి లేని మేటి శిల్పకళ అని ప్రపంచ కళా విమర్శకులు కొనియాడారే. అదిగో ఆ అమరావతి శిల్పకళకు అంత గుర్తింపు రావటానికి కూడా చాలామంది పురావస్తు శాస్త్రవేత్తలతో పాటు పరోక్షంగా తనకు తెలియకుండా ఇలా సహాయం చేసిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కూడా కారకుడే కదా. ఇదిగో ఇన్ని కారణాల నేపథ్యంలో ఆ మహనీయుణ్ణి ఈ తరానికి స్ఫూర్తినివ్వటానికి, మననం చేసుకోవటానికి ఏదో ఒకసారి చేసుకుంటే సరిపోదు అని అది అధికార లాంఛనాలతో ఆయన జన్మదినోత్సవాన్ని రాజ్యోత్సవం కాదు రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహించటం అనేటువంటి ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవటం మనం అంతా అభినందించాలి, ఆనందించాలి. ఈనాడు మొట్టమొదటి తొలి రాష్ట్ర స్థాయి ఉత్సవంగా జరుపుకున్నటువంటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుని జన్మదినోత్సవం ఈ తరానికి స్ఫూర్తినందిస్తుందని నిజం చెప్పాలంటే అటు కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఆంధ్రుల రాజధాని ప్రతి బిల్డింగులోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి అణువులోనూ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిరంజీవిగా మనగలుగుతాడు, నిలబడగలుగుతాడు. ఎత్తైన అంబర చుంబిత భవనాల చివర కూడా మన్నే సుల్తాన్ నెత్తి మీద ఉన్న కిరీటం కలికి తొరాయిగా భాసిల్తుండటంలో ఏమాత్రం అతిశయం లేదు. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.